దుమ్మెటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం శుభ పరిణామమని రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంఘం కార్యాలయంలో దొమ్మెటి వెంకటరెడ్డి 173వ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమదల రవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 టౌన్ సాయిబాబు గుడి వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. సందర్భంగా యనమదల రవి మాట్లాడారు. దొమ్మెటి వెంకటరెడ్డి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ మంత్రి నారా లోకేష్ ఈ నిర్ణయాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వాసిరెడ్డి సుభాష్లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాకినాడలో దొమ్మెటి వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దాపురం అధ్యక్షురాలు పెంకే వెంకటలక్ష్మి, కొండా వినాయక్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. సెట్టిబల్జ సంక్షేమానికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజు, రాష్ట్ర బీసీ సంఘ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర విభజన అధ్యక్షుడు అన్నసూరి సతీష్, మెడిశెట్టి తిరుమలరావు, పెంకే శివ ప్రసాద్, రమేష్, వాసంశెట్టి మహేష్, కోలా గోవింద్, వాసంశెట్టి త్రిమూర్తులు, వీరేంద్ర, వెంకటలక్ష్మి, రమణ, పెంకే గోపి, పెంకే బాలకృష్ణ, పెంకే రాజు, వాసంశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి సెట్టిపల్లి జాతి అందరికీ కూడా పండగ లాంటి రోజు. మరి రాష్ట్ర ప్రభుత్వం దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా మన దొమ్మెటి వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలెక్టరేట్లు, ఎంఆర్ ఆఫీసులు, మొత్తం అన్ని రెవెన్యూ ఆఫీసులు, పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఆయన జయంతిని ఘనంగా జరిపించమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొత్తం ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ముందుగా మా కులం తరఫున, మా సెట్టిపల్లి కులం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘానికి అభివృద్ధికి పాటుపడినటువంటి మా వాసిరెడ్డి సుభాష్ గారు, అదేవిధంగా కుడుపూడి సత్యబాబు గారు, ఆర్ఎస్ గారు, మా సెట్టిపల్లి పెద్దలందరూ కూడా ఈ జీవో తేడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరూ కూడా మా సంఘం తరఫున, మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మా కాకినాడ సిటీలో దొమ్మెటి వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏదో ఒక ముఖ్య గోడల్లో ప్రతిష్ఠించి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సిఫార్సు చేసి మా కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతూ ఈ అవకాశం మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కులం గురించి సెట్టిబల్జి అంటే ఏంటి అని నిరూపించడానికి గ్రామము తిరిగి ఒక సంఘం కింద ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సెట్టిబల్జీలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంచి ఉపాధి కల్పించి వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేసి గ్రామము కూడా ఆయన ఆవురాత్రుల్లో కూడా కష్టపడి సంఘాలు పెట్టడం జరిగింది. మరి దాని నిమిత్తం మేము ఈరోజు ఇక్కడ ఆయన్ని జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా పండగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం. అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా మరి మాకు ఈ రోజున సెలవు దినం ప్రకటించడం జరిగింది. అలాగే సుభాష్ గారు, కుడుపూడి సత్యబాబు గారు కూడా దీనికి కృషి చేశారు. మరి దీన్ని అంతటినీ కూడా మేము పండగ వాతావరణంగా జరుపుకొని ముందరికి సాగి దొమ్మెటి వెంకటరెడ్డి గారి ఆశయాలు ముందరికి తీసుకెళ్తామని కోరుకుంటూ